చూసాను తను మారుతుంటే చాలా మందికి బాగా కలిగించింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇట్లా మారుతుంది ఫీలింగ్ ఉండే. కానీ చెప్తున్నా ప్రొడ్యూసర్ దాని ప్రమోట్ చేసే ఫెయిల్ అయినప్పటికీ కూడా చెప్తున్నా సినిమా జీరో ప్రమోషన్ చూడండి. మన బీబీ సినిమా కానీ మన కాంతాల సినిమా కానీ KGF 1 చూసి కూడా జీరో ప్రమోషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా సినిమాల కంటెంట్ ఉంటే మాత్రం ఎవరు అప్లోడ్ పోయా. నాకు నమ్మకం ఉంది మన శంకర్ కున్న మెయిన్ ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ డే టాక్ నెగిటివ్ వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ సెకండ్ షో నుంచి థర్డ్ షో నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఆ టాక్ ఎలా ఉంటా అంటే ఒక రోబో, ఒక అపరిచితుడు, ఒక అట్లాంటి గొప్ప గొప్ప సినిమా చేసిన వ్యక్తికి నిజంగా పెద్ద మ్యాటర్ కాదు. అంటే బస్ ఎన్నో చూసి వచ్చేస్తాను. ఈ సినిమా మాత్రం చాలా చాలా బాగుంటుంది. దుర్గాజ్ ఏదో విషయంలో అంటే ఏంటంటే 2 సినిమాలు అయినా సరే సంక్రాంతికి వస్తున్న సినిమా కానీ ఇక్కడ గేమ్ చేంజర్ ఆయన ఏమన్నాడు అంటే సంక్రాంతి వస్తున్న గురించి అయితే టెన్షన్ లేదు, సూపర్ హిట్. కానీ దీని గురించి టెన్షన్ గురించి మాట్లాడినట్టు అనిపించింది. ఏంటంటే అలా అనిల్ రావుపూడి మంచి డైరెక్టర్ అన్న. కానీ ఏంటంటే కామెడీ సినిమా బాగా చేస్తాడు. ఈ ఆల్రెడీ కామెడీ రిపీట్ అయింది. F1 F2 ఆల్రెడీ పెద్ద హిట్ అయినాయి. సో అది ఎటువంటి టెన్షన్ లేదు. మెయిన్ ఏంటంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ అయితే ఈజీ చేశాను. అసలు వాళ్ళకైతే టెన్షన్ లేదు. మన సంక్రాంతికి వస్తున్న వాళ్ళకి సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్ ఉద్దేశించుకొని తన మాట అయిపోయాడు కాబట్టి సంక్రాంతికి వస్తున్న ఏం డోకలేదు. గేమ్ చేంజ్ అనుకున్న మెయిన్ ప్లేస్ అంటే కొద్దిగా అట్ అయినా ఇట్ అయినా డేంజర్ పడే ఛాన్స్ ఉంది. కానీ నాకు నమ్మకం ఉంది కంటెంట్ చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే మన సూపర్ గా మాట్లాడాడు అన్న. నేను సినిమా చూస్తాను, క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నేషనల్ అవార్డు రావాలి రామ్ చరణ్ అని అంటారు అన్నాడు. అది కానీ మన మెగాస్టార్ మాట్లాడే విధానం కానీ మన పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు అన్నమాట. అండర్బాస్ సినిమా చాలా బాగుండబోతుంది. ప్రతి ఒక్కరు క్యూరియాసిటీ పెరిగింది. నాకు నేనేం ఏంటంటే నాకు శంకర్ మీద నమ్మకం ఉందన్న. తను చాలా మంది చుట్టూ ఫ్లాప్ అయిన తర్వాత దుకాణం బంద్ చేసుకోవాలి, వాళ్ళు రాజీనామా చేయాలన్నా. సో అదే శంకర్ ఒక రోబో సినిమా, అపోజిట్ సినిమా, ఐ సినిమా, నేను ఒక్కటి సినిమా, పెద్ద పెద్ద సినిమా చేసిన వ్యక్తి కాబట్టి నాకు నమ్మకం. ప్రపంచానికి సినిమా ఎలా ఉందో నేర్పించిన వ్యక్తి తను. మొన్న తమ్ముడు మాట్లాడాడు రామచ్చ సాంకేతిక ఏ వాడినామని. ఇప్పుడు చాలా సినిమాలలో ఏ వాడతలేరు. ఫస్ట్ టైం ఏ వాడి ఇంత గొప్ప సినిమా చాలా గ్రాండ్ ఉండబోతుంది నమ్మకం ఉంటుంది. మంచి చుట్టు పెట్టాలని కోరుకుంటాను. ప్రెస్ మీట్ లో మరి మెయిన్ గా సాంగ్స్ కు 75 కోట్లు పెట్టాము, దాని గురించి కూడా చాలా మాట్లాడారు. అవును నిజం. ఒక్క సాంగ్ 75 కోట్లు అంటే అసలు ఊహించలేదు. నిజం ఎంత భారీ బడ్జెట్ మూవీ, ఇంత క్వాలిటీ మూవీ, ఇంత కలర్ఫుల్ సాంగ్ చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. ఒకే చెప్తాను నా సినిమా ఒక పక్కన పెట్టేస్తే ఇక్కడ రామ్ చరణ్ గొప్పతనం అంటే ఇదే రామ్ చరణ్ ఒకప్పుడు పుష్ప అంటారు కానీ ఇదే సుకుమార్ పుష్ప సినిమా ఏదైతే సుకుమార్ కి ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి రంగస్థలం ద్వారా రామ్ చరణ్ ఆయన కాదు. అది కానీ SS రాజమౌళికి ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్ మగధీర ద్వారా. సో నిజంగా ఎక్కడో తన చరిత్రలో మొదలైన తన యాత్ర మన త్రిబాకు ఆస్కార్కి వచ్చింది. సో నిజంగా 100% ఈ సినిమా ద్వారా మంచి చుట్టూ నమ్మకం ఉంది. కలెక్షన్ పరంగా బెనిఫిట్ షోట్ లేవు, నౌనని కాదన్నా, ప్రీమియర్ షోస్ లేవు, నౌనని కాదన్నా. కానీ సినిమా మాత్రం ఫస్ట్ డే టాక్ బాగా వస్తే మాత్రం ఎవరు ఆపలేడు. ఫస్ట్ డే ఫస్ట్ రివ్యూ మాత్రం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా కొట్టే ఛాన్స్ ఎవరు లేదన్నా. కానీ ఇండియా మొత్తం ఒక బస్ ఎందుకు క్రియేట్ కాలేదు గేమ్ చేంజర్? ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రమోషన్ తక్కువ చేశారు వీళ్ళు. ఇప్పుడు ఇంకా పుష్ప నడుస్తూనే ఉంది. ఇంకా మేము పుష్ప 10 కు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. 11K మన పుష్ప 20 minutes యాడ్ చేస్తారట మళ్ళీ. సో ఏంటంటే ఇంకా ప్రజలు పుష్ప నుంచి కోలుకోలేకపోతున్న టైంలో ఇది రావడం అనేది కొద్దిగా డిస్కౌంట్ అవ్వని చెప్పుకోవచ్చు. సో ఎటికలకి అయితే అంటే చూడన్న పుష్ప కూడా అంటే ఏ సినిమా లేవన్నా. ఇప్పుడు అన్ని చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమా కానీ, డాకుమార సినిమా కానీ. సో ఇట్లా ఇన్ని సినిమాలు ఉన్నప్పుడు ఒక సినిమాకి బజ్ రావచ్చు రాకపోవచ్చు. పుష్ప లాగా సోలో వచ్చింటే మాత్రం చాలా బజ్ క్రియేట్ అయ్యేది. సో ఎనీవే చాలా కాంపిటేటివ్ వస్తుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. కూడా ఈగల్ వెయిట్ చేస్తాం. రామ్ చరణ్ గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ మూవీ వస్తుంది. ఇప్పుడే మరి పుష్పకు ఎందుకు యాడ్ చేస్తారు అనిపిస్తుంది? అది నాకు కొద్దిగా బాగా కలిగించింది అన్న. నిజంగా ఇంకా సినిమా వచ్చి 30 days అయింది. సో 25 days కానీ 15 days కానీ యాడ్ చేసుకుంటే అయిపోయింది. మీరు ఆల్రెడీ బాల్ టైమ్ రికార్డు కొట్టేశారు. ఇండస్ట్రీ బాహుబలి రికార్డు కూడా లేపేశారు. పొంగల్ కి దంగల్ రికార్డు లేపే ఛాన్స్ ఉంది కాబట్టి ఎందుకు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళు మేబీ నేను అనుకున్నట్లు పొంగల్ కి సంక్రాంతికి ఆ రికార్డు లేకపోతే ప్లాన్ లో ఉన్నట్టున్నారు. కానీ అది కొద్దిగా మైనస్ కావచ్చు గేమ్ చేంజర్ కానీ ఫీలింగ్ కలిగింది. 3 సినిమాలో పుష్ప గట్టి పోటీ అని చెప్తారు. చెప్పొచ్చు. పుష్ప ఆల్రెడీ అయిపోయింది. కాకపోతే ఈ 20 minutes ఎందుకు యాడ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ కలిగింది. ఆ 20 minutes యాడ్ చేయకుండా మాత్రం గేమ్ చేంజర్ డోకా లేదు. 100% మంచి నమ్మకం.